వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి తన హావా సాగించారు. నిజానికి నల్లారి కుటుంబం టీడీపీకి బద్దశత్రు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి సైకిల్ ఎక్కేశారు. ఎక్కడమే కాదు, పీలేరు ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తారు. అన్న మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పీలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ఆయనే కీలక పాత్ర పోషించారట. అంటే ఇప్పుడు పీలేరులో అన్న తమ్ముల సవాల్ ఖాయమా అన్న పరిస్థితి నెలకొంది. 2014లో పీలేరులో ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఆ తీవ్రతను తట్టుకోలేక మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా గల్లంతైపోయారు. ఫ్యాన్ గాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ నాయకత్వం పట్టుదలతో ఉంది. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరిన కిషోర్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఖరారు చేసేశారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి బరిలోకి దిగుతున్నారు. రసవత్తరంగా పీలేరు పోరు. పీలేరులో అన్నదమ్ముల సవాల్. టీడీపీ తరపున నల్లారి కిషోర్ కుమార్, వైసీపీ సిట్టింగ్ చింతల రామచంద్రారెడ్డి. బరిలో జనసేన, కాంగ్రెస్. చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయ కాక ఒక్కసారిగా వేడెక్కిపోయింది. నల్లారి బ్రదర్స్ నేరుగా కాకపోయినా పరోక్షంగానైనా ఒకరితో ఒకరు తలబడే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ సైకిల్ ఎక్కారు. పీలేరు సీటు కూడా సంపాదించుకున్నారు. కిరణ్ కుమార్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఆయన పీలేరులో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఒకవేళ పీలేరులో కాంగ్రెస్ గెలుపు బాధ్యతల్ని పార్టీ నాయకత్వం ఆయన భుజాలపైన వేస్తే ఆయన నేరుగా తమ్ముడితో రాజకీయ యుద్ధం చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి. గత ఎన్నికల్లో చింతల తన సమీప ప్రత్యర్థి జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై దాదాపు 15,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధికారికంగా టికెట్ ప్రకటించకపోయినా వైసీపీ నుంచి ఆయనే మరోసారి పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిషోర్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఊహించని విధంగా నల్లారి కుటుంబానికి బద్దశత్రువులైన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కిషోర్ కుమార్ రెడ్డిని నియోజకవర్గం ఇన్ఛార్జిగా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని రాజకీయంగా బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఆయన్ని రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ గా కూడా నియమించారు. అప్పటి వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ అహ్మద్ కిషోర్ కుమార్ రెడ్డి ఎంట్రీతో ఇబ్బంది పడ్డారు. ఇక లాభం లేదనుకుని వైసీపీ కండువా కప్పేసుకున్నారు. కొంతమంది మైనారిటీ నేతలు కూడా ఆయన వెంట నడిచారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని తానే నడిపించేవారు. ఇప్పుడు అన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్న నల్లారి కుటుంబం ఇప్పుడు 2 పార్టీలుగా చీలిపోయింది. దీంతో నల్లారి అభిమానుల్లో కార్యకర్తల్లో కూడా గందరగోళం నెలకొంది.
కొందరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెంట టీడీపీలో చేరగా మరికొందరు వైసీపీ గూటికి చేరారు. నల్లారి గెలుపు ఇప్పుడు అంత తేలికేం కాదు. టీడీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డి గెలుపునకు కిరణ్ కుమార్ రెడ్డి తెర వెనుక నుంచి సహాయపడతారా, లేక కాంగ్రెస్ నాయకుడిగా తమ్ముడిని ఓడించేందుకు ప్రయత్నిస్తారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. కొంతకాలంగా కిరణ్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డిల మధ్య సఖ్యత లేదని సమాచారం. దీంతో ఇద్దరూ ఒకరితో ఒకరు ఢీకొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే నిజమైతే పీలేరులో పోటీ రసవత్తరంగా మారిపోతోంది. పీలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త అజహాముద్దీన్ని పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఆయనకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. పీలేరు నుంచి జనసేన అభ్యర్థి కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించడంతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. పీలేరు నుంచి జనసేన తరపున బెజవాడ దినేష్ గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. చీలిపోయే ఓట్లే కీలకం. పీలేరులో ప్రధాన పోటీ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల మధ్య ఉంటుంది. కాంగ్రెస్ జనసేన పోటీలో ఉండటంతో ఓట్ల చీలిక ఎవరికి లబ్ధి చేకూరుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పీలేరు పీఠం గెలిచేది ఎవరో ఈ చీలిక ఓట్లే నిర్ణయించనున్నాయి.